వైసీపీ అరాచకాల పాలనకు ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుందని అన్నారు కర్నూలు లోక్సభ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. వెల్దుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వచ్చే ఎన్నికల్లో కూటమిని ఆదరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీని విజనరీ లీడర్ చంద్రబాబు నడుపుతుంటే వైసీపీని క్రిమినల్ జగన్ నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. సొంత చెల్లెల్లో జగన్ కు ఓటు వేయొద్దని చెబుతుంటే జగన్ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామాలకు ఎదురేమి ప్రజలకు ఎదురేమి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. కాబట్టి మన నియోజకవర్గానికి కృష్ణగిరి మండలం వాస్తవ్యమైనటువంటి కేవీ కృష్ణమూర్తి గారు తనయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కె శ్యామరావు గారు పక్క మండలవాసి వెల్దుర్తి మండలానికి ఎల్లవేళ్ళకి అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరంతా అఖండ మెజార్టీతో చంద్రబాబు గారిని అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, అలాగే లోక్సభ అభ్యర్థిత్వానికి ఉన్నటువంటి 18,000 నన్ను గెలిపించాలని చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తా చూడాలి. నేను రెండో విషయం చెప్తాను, ఎందుకంటే సమయాభావం వల్ల అన్నగారు మాట్లాడలేదు కాబట్టి ఒక్క మాట చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద 2 మాటలు చెప్పేస్తాం. ఎందుకంటే గతంలో ఇదే ఎలక్షన్లప్పుడు ఇదే చెట్లపాటు గ్రామానికి వచ్చే అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో పరామర్శించి పేరు కదా. మరి అటువంటి వ్యక్తి వాళ్ళ చిన్నాన్న గారి విషయంలో ఏం జరిగిందో మీకు అందరికీ స్పష్టంగా తెలుసు. చిన్నాన్న గారి విషయంలో ఏం జరిగింది, వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు తెలియదు, శర్మారెడ్డి గారు తెలియదు, వీళ్ళంతా మా కొడుకు తండ్రి లేని పిల్లవాడు ఒక్కసారి ఓటేయండి ముద్దులు పెట్టి రోడ్డంతా తిరిగితే ఓట్లు వేసాం మనం అంతా. అవునా సంతోషం మీకు అంటాడు. నేను చెప్పేది మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 2024 ఎలక్షన్లు అదే చెల్లెలు వేదికల మీదకి 10 వేదికల మీదకి ఏమంటున్నారు, తొంగిపట్టుగా మా అన్నకు ఓటు వేయొద్దండి, మా అన్నకు ఓటు వేయొద్దండి.